డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తెలంగాణలో పొలిటికల్ మైండ్ గేమ్స్ మొదలయ్యాయా? తెలంగాణ గడ్డపై జనసేనాని అడుగు పెడితే భయపడుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్ వస్తే తమ ఉనికి ఎక్కడ కొట్టుకుపోతోందోనని వణికిపోతున్న ఆ శక్తులు ఏవి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ తన అభిమానుల్లో జోష్ నింపేందుకు పవన్ చేసిన ప్రయత్నాలకు బ్రేకులు వేసింది ఎవరు? హైదరాబాద్ నడిబొడ్డున పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ నిరాకరించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ ఆంక్షలపై నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై జనసేనాని ఏ రేంజ్లో విరుచుకుపడ్డారు? జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పేల్చిన పొలిటికల్ బాంబుల వ్యూహం ఏంటి? ఇక తాడో పేడో తేల్చుకుంటారా? స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారా? ఇక్కడ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని పవన్ ఇచ్చిన భరోసా ఇక్కడి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఊహించని విధంగా కొందరు నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. జన సైనికులు, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ విశ్లేషకుడు క్షమాపణ చెప్పి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో పవన్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గడంతో వివాదం సమసిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ పెడుతున్నారన్న విషయాన్ని పసిగట్టిన కొందరు నాయకులు తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే భయం పట్టుకుని విభజన చిచ్చు రాజుకునేలా విమర్శలకు దిగారు. ఈ భయానికి, ఈ పొలిటికల్ టెన్షన్ కు బలమైన కారణాలే ఉన్నాయి. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా సిటీలోనే ఉన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కలయికతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగరవేయాలని గట్టి వ్యూహమే రచిస్తున్నారనే టాక్ మొదలైంది. దీంతో ఇటు అధికార కాంగ్రెస్, అటు గులాబీ పార్టీ నేతల్లో వణుకు మొదలైంది. తాజాగా పార్టీ పెట్టి ఉనికి చాటుకునేందుకు, జనం దృష్టిలో పడేందుకు టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కవితతో పాటు అనిరుద్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పవన్ చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మైలేజ్ పొందాలని చూస్తున్నారంటూ విమర్శల దాడికి దిగారు. పవన్ కళ్యాణ్ ఆనాడు విభజన జరిగిన తీరును తప్పు పట్టారే తప్ప తెలంగాణ ఏర్పాటును కాదు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ నలుమూలలా తిరిగిన చరిత్ర పవన్ కళ్యాణ్ది. మెగా కాంపౌండ్ హీరోలు, వారి అభిమానులు, జన సైనికులు ఎప్పటి నుంచో తెలంగాణలో పవన్ యాక్టివ్ రోల్ పోషించాలని ఒత్తిడి తెస్తున్నా పవన్ మాత్రం సంయమనం పాటిస్తూ వచ్చారు. కానీ ఆవిర్భావ దినోత్సవం వేళ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు సిద్ధమైన జనసేనాని సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. సభకు పర్మిషన్ నిరాకరించడంతో తీవ్ర అసహనానికి గురైన జనసేనాని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి గర్జించారు. తనదైన స్టైల్లో ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీ పుట్టింది, ఆవిర్భవించింది హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ గడ్డపైనే. తెలంగాణ ఉద్యమానికి ముందు, రాష్ట్ర విభజన తర్వాత కూడా జనసేన ఇక్కడ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. 1,00,000కు పైగా యాక్టివ్ జన సైనికులు ఈ గడ్డపై ఉన్నారు. తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందంటూ గతంలో తాను చేసిన కార్యక్రమాలను పవన్ ఒకంత ఘాటుగా గుర్తు చేశారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ?
పవన్ కళ్యాణ్ ఆగ్రహం అక్కడితో ఆగలేదు. చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్న నేతలకు గతాన్ని గుర్తు చేశారు. ఇవాళ ఏసీ రూముల్లో కూర్చుని విమర్శలు చేస్తున్న గొంతులు నాడు తాను క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి, ఇక్కడి ప్రజల కష్టాలు తనకు బాగా తెలుసని, తనది కేవలం హ్యూమనిజం మాత్రమేనని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ హయాం నుంచే దాడులను చూశామని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. ఇంకెంతకాలం ఆంధ్ర తెలంగాణ అంటూ కాలక్షేపం చేస్తారని నిలదీశారు పవన్ కళ్యాణ్. నాడు మర్రి చెన్నారెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చారని, నిరంతరం ఆంధ్ర వాళ్ళను తిడుతూ ఉంటే వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇక తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన తెస్తూ పవన్ కళ్యాణ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. తనను అడ్డుకోవాలని చూస్తే వదిలే ప్రసక్తి లేదని, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై జనసేన జెండా మరింత గట్టిగా పాతబోతోందని పవన్ మాటలను బట్టి అర్థమవుతోంది. మరి జనసేనాని విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ పై తెలంగాణ అధికార పక్షం, ప్రతిపక్షాల కౌంటర్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగులకు